మనం ఎక్కడున్నా సరే మన ద్వారా అందరూ సంతోషంగా ఉండాలని తప్పించే మానవతామూర్తులు దేశ విదేశాల్లో ఉంటున్నా సరే అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ద్వారా తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారిని అయిన వారంటూ ఎవరూ లేని అనాథలను ఆదుకునే మనసుంటే మన ఇంట జరిగే శుభకార్యాల వేళ కూడా నా అంటూ ఎవరు లేని అనాథలకు సాయం చేయవచ్చని నిరూపించారు అమెరికాలో నివసిస్తున్న షర్మిల పూసర్ల గారు. గత 14 ఏళ్లుగా దిక్కుముక్కు లేని అనాథులను చేరదీసి పునర్జన్మ కల్పిస్తూ అభాగ్యుల సేవలో తరిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా అనాథుల ఆకలి తీర్చారు షర్మిల పూసర్ల గారు. అమెరికాలో నివాసముండే ఈ సేవామూర్తి వారి అమ్మగారు మామిడిపల్లి కుసుమకుమారి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు అన్నదానం నిమిత్తం తోచిన సాయమందించి గొప్ప మనసుని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఈ రక్షణాలయంలోని శ్రీ సోమనాథేశ్వరుని చెంత కుసుమకుమారి షర్మిలాగారుల పేరమీద వారి గోత్రమైన ఉతమోజస గోత్రంపై శివయ్య చెంత ప్రత్యేక పూజలు చేసి శివాశీస్సులు అందజేశారు. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్ఠ మాసము శుక్లపక్షము 9/6/2024 సంవత్సరమున ఉత్తమోజస గోత్రోభవస్యులు USA అమెరికా వాస్తవ్యులు మడిపల్లి కుసుమకుమారి గారి పుట్టినరోజు సందర్భంగా కూతురు షర్మిల పూసర్ల గారు ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదానాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అనంతరం షర్మిల గారి విజ్ఞప్తి మేరకు 2024 జూన్ 9వ తేదీన ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం జరిపించింది ఆశ్రమ యాజమాన్యం. మనతో పాటు నలుగురు బావుండాలనే మంచి ఆలోచనతో అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం చేపట్టిన నిస్వార్థ సేవ క్రతువుకు సహాయ సహకారాలు అందిస్తున్న మానవతామూర్తులను శ్రీ సోమనాథేశ్వరుడు చల్లగా చూడాలని, వారి రంగాల్లో అద్భుత ఫలితాలు పొందాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. దిక్కులేని దీనులకు అండగా ఉండాలనే మనసున్న మానవ దేవుళ్లను అభినందిస్తూ ఇటువంటి సేవామూర్తుల ద్వారా మరింత మంది స్ఫూర్తి పొంది అనాథలను ఆదరించాలని కాంక్షిస్తుంది.